ఈ రోజు వరకు ఆ స్పృహ ఉన్నట్టు ఎక్కడ కనపడాల. ముందర మీరు ఒక ఉదాహరణ నాకు చెప్తే నేను కూడా నిజంగా సంతోషపడతాను. రైట్. కిలార్ నాగార్జున గారు, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు రఘురామకృష్ణరాజు గారు టెక్నికల్గా పాయింట్ తీయడం వల్ల లేదా ఇప్పటికిప్పుడు మళ్ళీ అనర్హత వేటు పడితే ఎలక్షన్స్కి వెళితే ఆ ఉన్నది కూడా పోతుందనే భయం వల్ల ఇన్ని రకాల సమస్యలు చుట్టుముట్టడం వల్ల వస్తున్నారు. ఇది టెక్నికల్గా తప్పించుకునే రావడమే అని నేను అనేది ఏంటంటే, అధికారం ఉన్నా లేకపోయినా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా, ఇవన్నీ ఉన్నప్పుడు టెక్నికల్గా ఉన్న లొసుగులను ఉపయోగించుకుని అసెంబ్లీకి రావడం అనేది చూస్తే ముందు ఈ లొసుగులు సెట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఖచ్చితంగా ఉందండి. అంటే ఇది మనం చర్చించాలి డెఫినెట్గా. రాజ్యాంగంలో మనకి అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో దానికంటే ఒక 5 to 10% బాధ్యత ప్రతిపక్షానికి ఎక్కువ ఉంటుంది. ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలు ప్రతిపక్షం వంక చూస్తారు. అధికార పక్షం చేసేటువంటి తప్పుల్ని ఎలా వీళ్ళు ఎత్తి చూపిస్తున్నారు, ఎలా కౌంటర్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద ప్రతిపక్షం మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. దాన్ని మీరు తప్పించుకొని తిరుగుతూ శవాల దగ్గరికి వెళ్ళినా సీఎం అని అర్పించుకోవటం, పరామర్శకి వెళ్ళినా సీఎం చూసేవాళ్ళకి ఎంత యావగింపుగా ఉంటుందంటే, జైల్లో పరామర్శకి వెళ్ళినా వెనక నుంచి సీఎం అని కనీసం ఒక్కడన్నా ఆపండ్రా. నిన్నగాక మొన్న 11 సీట్లకు పరిమితం చేస్తే 7 నెలల్లో సీఎం ఎలా అవుతారండి? అరిసేవాళ్ళకి బుద్ధి లేదా, అరిపించుకునే వాళ్ళకి విజ్ఞత లేదా? ఈ మైండ్ సెట్తో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా, అంటే ఉన్నటువంటి ప్రతిపక్ష గ్రూప్కి నాయకుడిగా కానివ్వండి, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన బాధ్యతతో వ్యవహరిస్తాడనేటువంటిది మనం భావిస్తే, నేతి బీరకాయలో నెయ్యి ఉందని మనం ఎలా అనుకోకూడదు, ఇది కూడా అంతే. ఆ బాధ్యత నుంచి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను రాను, మైక్ ముందే మాట్లాడతాను, విలేకరుల ముందే మాట్లాడతాను అన్న రోజునే ప్రజలకు అర్థమైపోయింది, ఓ ఈయన ఈ పోస్టుకు కూడా అన్ఫిట్, చేసిన దానికి కొంత ఆయన ఓడించకుండా చేస్తాం. ఒక పాయింట్ చెప్పండి, మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలల్లో ఒక కామన్ వర్డ్ గట్టిగా వినిపించింది. సురేష్ గారు మీకు కోపం వచ్చినా సరే నేనేమనుకోను, ఒక మాట చాలా గట్టిగా వినిపించింది. ఏంటండి ఇంకా అధికారులు ఆళ్ళ మాట వింటున్నారు, అంత ఆళహవానే నడుస్తోంది, ఆళ్ళ మనుషులే చెప్పినయే చేస్తున్నారు అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళదే నడుస్తున్నప్పుడు మీరు అసెంబ్లీకి వస్తే ఇంకా మీ మాట నడుస్తుంది కదా. ఆ భయం కూడా లేదా అంటే ఇక్కడ మీరు చెప్పాలాగండి. దీనికన్నా మీరు ఇంకో వ్యాలిడ్ ప్రశ్న వేయాలా? అతను శాసనసభలో ఎక్కువ సమయం గడుపుతాడా, శాసనసభ మీడియాలో ఎక్కువసేపు గడుపుతాడా? ఇది మీరు అడగాల. కాదు, ఆయనకి అసలు ఎన్ని ప్లస్లు ఉన్నాయి ఈసారి? ఖచ్చితంగానండి. ఇస్తాను సురేష్ గారు, ఒక్క నిమిషం. నాగార్జున గారు ఆన్సర్ చేసాక చెప్పాల్సింది, ఎందుకంటే మీరందరూ చాలా సార్లు అన్నారు నాతో ఈ డిబేట్ లో, ఆళ్ళ మాట నడుస్తుందండి, అధికారులు ఇంకా ఆళ్ళ చెప్పు చేతల్లోనే ఉన్నారండి. వాళ్ళ మాట ఇండైరెక్ట్ గా నడుస్తున్నప్పుడు అసెంబ్లీకి రావడానికి వాళ్ళకి ప్లస్ అది. ఒక్క నిమిషం మీరు ఫినిష్ చేయండి. ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, చాలా మంది తెలుగుదేశం వాళ్ళు కూడా ఏమి విమర్శిస్తున్నారు, వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఎందుకు పీకేయలేదు, వాళ్ళ మనుషులందరినీ ఎందుకు చేయలేదంటే, చరిత్రలో ఎప్పుడూ జరగనట్టుగా 70% వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులను కానివ్వండి వీళ్ళందరినీ కూడా పొల్యూట్ చేశారు 2 రకాలుగా. ఒకటి ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళ మీద వేటు వేయటం ద్వారా భయపెట్టడం, రెండోది మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అనేటువంటి అవకాశం ఇవ్వటం. ఈ 5 ఏళ్లలో దానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళని కనుక అందరినీ చేయాలి అంటే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు 70% పీకేయాలి. వ్యవస్థ నడుస్తుందా? అనేక సందర్భాల్లో అన్నారు, మరి అందరినీ తీసుకుంటే వెళ్ళిపోతే కాదు, సర్దుకుని ఉన్న వాటిల్లో బలవంతంగా ఎవరు చేశారు, తప్పక ఎవరు చేశారు, కావాలని ఎవరు చేశారు అనేటువంటి సెగ్రిగేషన్ చేసుకోకపోతే వ్యవస్థ నడవదండి. అంటే నేను అనేది ఇలాంటి ప్లస్ పాయింట్ ఉన్నా కూడా రావట్లేదు. అంటే బయట ఆ ప్లస్ పాయింట్ ఎదురుగా ఉంది, అసెంబ్లీలోకి వచ్చినాక దానికి